ఈ రోజు మహాభారతంలోని 24వ అధ్యాయం మొదటి భాగం. విదురుణ్ణి చూసినాక యుధిష్ఠిరుడు ఆతృతగా అడుగుతారు, మీరు ఉల్లాసంగా కనిపించడం లేదు, మన బంధువులందరూ హస్తినాపురంలో బానే ఉన్నారా? మహారాజు మరియు మహారాణి బానే ఉన్నారా? విదురుడు ఇలా చెప్తారు, అందరూ బానే ఉన్నారు హస్తినాపురంలో. మీరంతా ఎలా ఉన్నారు? అంతా మంచిగానే ఉన్నారా? మహారాజా ధృతరాష్ట్ర తరపున మీకు ఆహ్వానాన్ని అందించడానికి నేను ఇక్కడ వచ్చాను. కొత్తగా ఆటలు ఆడడానికి ఒక ప్రదేశాన్ని కట్టారు. మీ దగ్గర ఉన్నట్టుగానే అది కూడా చాలా అందంగా ఉంటది. రాజు, మీరు మరియు మీ సోదరులు అందరూ వచ్చి ఆటని ఆడి ఆ భవనాన్ని చూడాలి అని కోరుకుంటున్నారు. దాని తర్వాత తిరిగి మీ రాజ్యానికి వచ్చేయచ్చు. యుధిష్ఠిరుడు విదురుడి సలహా అడుగుతారు. పందెం పెట్టి ఆటలు ఆడడం వల్ల అది క్షత్రియుల మధ్యన గొడవలకి దారి తీస్తుంది కదా. ఒక తెలివైన మనిషి వాటి నుంచి దూరంగా ఉంటాడు. మీ సలహాకి మేము కట్టుబడి ఉంటాము. దీని గురించి మీరేమనుకుంటున్నారు? విదురుడు ఇలాగ అంటాడు, అనేక చెడులకి మూల కారణం పాచికల ఆట అని అందరికీ తెలుసు. నేను కూడా ఆలోచనని అడ్డుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను. కానీ రాజు ఆదేశించారు మిమ్మల్ని ఆహ్వానించమని. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నీకేది నచ్చితే నువ్వు అది చేయొచ్చు. విదురుడు అలా హెచ్చరించినా కూడా యుధిష్ఠిరుడు హస్తినాపురానికి ఆయన సోదరులతో కలిసి వస్తారు. అందరూ అడగచ్చు, తెలివైన యుధిష్ఠిరుడు ఆ ఆహ్వానానికి అసలు ఎందుకు స్పందించారు అని. 3 కారణాలు ఇవ్వచ్చు. పురుషులు జూదం మరియు మద్యం వైపు వెళ్లి వాళ్ళ వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారని తెలిసి కూడా ఆ వైపుగా వెళ్తారు. యుధిష్ఠిరుడికి జూదం గురించి తెలుసు. 2వ కారణం, క్షత్రియ సాంప్రదాయం ప్రకారం పాచికల ఆటకి ఆహ్వానం వచ్చినప్పుడు దాన్ని నిరాకరించడం గౌరవం కాదు అని. 3వ కారణం, వ్యాస మహర్షి ఎప్పుడైతే జరగబోయే అనార్థాల గురించి హెచ్చరించారో అప్పుడు ఆయన ఒక మాట తీసుకున్నారు, గొడవలు వస్తాయి, అది జాతి నాశనానికి కారణం అవుతుంది అని. యుధిష్ఠిరుడు అలా జరగడానికి ఎలాంటి సందర్భాన్ని ఇవ్వాలి అని అనుకోడు. ఒకవేళ ధృతరాష్ట్ర ఆహ్వానాన్ని గనక నిరాకరిస్తే దాని వల్ల పరిణామాలు ఏమైనా ఎదుర్కోవాలేమో అని అనుకుంటాడు. ఈ కారణాల వల్ల యుధిష్ఠిరుడు అంగీకరించి హస్తినాపురానికి వెళ్తాడు. పాండవులు వాళ్ళకి ఇచ్చిన రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకొని తర్వాతి రోజు ఉదయం ఆటలాడే భవంతికి వెళ్తారు. అందరూ ఒకరినొకరు నమస్కరించుకున్నాక శకుని యుధిష్ఠిరుడికి ప్రకటిస్తాడు, ఆట ఆడడానికి అంతా సిద్ధంగా ఉంది అని ఆయన్ని ఆహ్వానిస్తాడు. యుధిష్ఠిరుడు మొదట ఇలాగ అంటాడు, ఓ రాజా, జూదం ఆడడం అనేది మంచి విషయం కాదు. ఒక మనిషి ఆట అనేది వీరత్వం వల్ల లేదా యోగ్యత వల్ల గెలవరు. అశిష్ట దేవల అలాగే ఇంకా చాలా ఋషులు కూడా దీని గురించి చెప్పారు. జూదానికి అందరూ దూరంగా ఉండాలని, ఎందుకంటే అది మోసానికి ఆస్కారం ఇస్తుంది. అలాగే యుద్ధంలో జయించడం క్షత్రియుల సరైన పద్ధతి అని కూడా చెప్పారు. ఈ విషయం మీకు తెలియదా? కానీ ఒకవైపు యుధిష్ఠిరుడికి జూదం మీద ఉన్న వ్యసనం వల్ల బలహీనుడు అవుతాడు. ఆయన మనసులో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. అసలు ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు ఆయనకి ఆట ఆడాలి అని కోరికగా ఉంటది, ఇంకోవైపు ఆడితే అనర్థాలకి దారి తీస్తుంది అని అనిపిస్తూ ఉంటది. ఆయన మాట్లాడే మాటలు బట్టి శకునికి అర్థం అవుతుంది ఆయన సంఘర్షణ పడుతున్నాడు అని. తెలివైన శకుని ఆయన బలహీనతని అర్థం చేసుకుంటాడు. ఇలాగ అంటాడు, ఆట ఆడడం వల్ల తప్పేంటి? నిజానికి యుద్ధం అంటే ఏంటి? అన్ని నేర్చుకున్న మనిషి అజ్ఞానం నుంచి విజయాన్ని గెలుచుకుంటాడు. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే, బలానికి మరియు నైపుణ్యానికి, అంతే. దీంట్లో తప్పేమీ లేదు. అయినా ప్రతి రంగంలో తెలివైన వాడే గెలుస్తాడు. అదే ఈ పాచికల ఆటలో కూడా జరుగుతుంది. నువ్వు ఒకవేళ ఆడడానికి భయపడుతుంటే ఆడమాక, అంతేగాని ఇలా సాకులు చెప్పమాక, ఏది మంచిది ఏది చెడుది అని. యుధిష్ఠిరుడు సమాధానం ఇస్తాడు, సరే, నాతో ఎవరు ఆడబోతున్నారు? దుర్యోధనుడు ఇలాగ అంటాడు, నా బాధ్యత వాటాలు చెప్పడం, ధనం రూపంలో వజ్రాల రూపంలో. ఆట ఆడే బాధ్యత నా మామయ్య అయిన శకునిది. ఆయన పాచికల్ని వేస్తాడు నా బదులు. యుధిష్ఠిరుడు మనసులో ఇలా అనుకుంటాడు, దుర్యోధనుడు ఆడితే ఓడించడానికి అవకాశమైనా ఉంటది, కానీ శకుని విషయంలో అలా కాదు. శకుని గుర్తింపు పొందిన ఒక నిపుణుడు, అందుకే ఆయన ఆలోచిస్తా ఉంటాడు ఆడదామా లేదా అని. యుధిష్ఠిరుడు తడబాటుతో ఇలాగ అంటారు, నాకు తెలిసి ఒక మనిషి తరపున ఇంకొకళ్ళు ఆడడం ఆచారం కాదేమో. శకుని ఎగతాళిగా బదులిస్తాడు, సరే, నువ్వు ఇంకొక సాకుని ఎత్తుక్కుంటున్నావా? ఆ మాటలకి యుధిష్ఠిరుడు సరే, నేను ఆడతా అని చెప్తాడు. ఆ ప్రదేశం అంతా జనాలతో నిండిపోతుంది. ద్రోణాచార్య, కృపాచార్య, భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్ర అందరూ ఈ ఆట వల్ల దారుణం జరగబోతుంది అని తెలిసి బాధగా కూర్చొని ఉంటారు, ఏమి చెయ్యలేక. ఆ సభకి వచ్చిన రాజులంతా ఆశ్చర్యం మరియు ఉత్సాహంతో చూస్తూ ఉంటారు ఆటని. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్
షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.